నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను స్వప్న. తిరుమల కొండపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. లడ్డు కల్తీ వివాదంలో అధికార విపక్షాలు డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నాయి. తప్పు మీది అంటే మీది అంటూ వాదించుకుంటున్నాయి. ఇక ఈ క్రమంలో లడ్డు కల్తీలో దోషం జరిగింది అంటూ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. ఇదిలా ఉంటే లడ్డు కల్తీ జరగలేదంటూ తడిబట్టలతో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఇదే అంశంపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుపట్టారు. దీనికి ఆదివారం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తప్పు ప్రభుత్వం చేసినట్లుగా ప్రధానికి జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. తప్పంతా చేసింది గత ప్రభుత్వంలోననే ఆరోపించారు. దీన్నంతా ఈజీగా వదిలిపెట్టబోమంటూ కూడా తేల్చి చెప్పారు. ఇక ఏది ఏమైనా కొండ మీద లడ్డు విషయంలో ఎలాంటి వివాదం జరుగుతుంది అనేది మనం గత వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. 5-6 రోజుల నుంచి ఏమాత్రం విరామం లేకుండా ఈ లడ్డు వివాదం అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక ఇందులో జరిగిన 8 పేజీల లేఖ ప్రధాని నరేంద్ర మోదీ రెస్పెక్టెడ్ హానరబుల్ పిఎం అంటూ కూడా ఆయన లేఖ రాశారు. అయితే ఇందులో జరిగింది అంటూ కూడా ఈ లేఖని అటాక్ చేస్తూ ట్విట్టర్ వేదికగా కూడా ఆయన 2 పోస్టులు చేయడం జరిగింది. అయితే ఈ పోస్టుకు అనుసంధానంగా ఒక 40 మంది వరకు ట్యాగ్ చేశారు. అలాగే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆ లేఖలో ఉన్న వివరాలు చూడాలి అంటూ కూడా ట్యాగ్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే గతంలో కూడా ఇలాంటి ఆరోపణలని గతంలో 1 సంవత్సరం క్రితమే ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే నందిని మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి వస్తున్న గీని వద్దు అంటూ కూడా టెండర్ మార్చారో అప్పటి నుంచి కూడా ఈ వివాదం చెలరేగింది. 1 సంవత్సరంన్నర క్రితం సుమారు సోషల్ మీడియాలో మనం వెతికితే తెలుస్తుంది. ఈ లడ్డు నాణ్యత విషయంలో టీటీడీ కాంప్రమైజ్ అవుతుంది అంటూ కూడా గతంలో దుమారమే రేగింది. ఆ తర్వాత అనేక మార్లు టీటీడీకి సంబంధించి ఇలా నాణ్యత లోపాలు కానీ లేకపోతే భక్తులకి సరైన సౌకర్యాలు లేవు అంటూ కూడా అనేక వివాదాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జరిగిందంతా కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. గత ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ చెప్తుంది. ఇదేం కాదు, కేవలం గతంలో జరిగిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసే అందుకే మేము ముందుకు వస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాయశ్చిత్తానికి చేసే పనిలో మేము ఉన్నామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక అందరూ ఇచ్చిన సలహాల మేరకు తిరుమలలో మూల విరాట్కి గర్భగుడిలో శాంతి హోమాలు, అలాగే సంప్రోక్షణలు, అర్చకులతో హోమాలు, ఇంకా ఆవాహన కార్యక్రమాలు, కుంభప్రోక్షణలు, ప్రాయశ్చిత ప్రక్రియ చేసేందుకైతే ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ ప్రక్రియలతో పాటు ఏవైతే స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి దేవాలయంలో కూడా ప్రాయశ్చిత్త కార్యక్రమాలను అయితే నిర్వహిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. మరి వీటన్నిటికీ ఒక్కసారి పక్కన పెడితే ఈరోజు మనకి ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇక దేవాలయం దగ్గరకు వెళ్ళి నేను పుష్కరిలో స్నానం చేసి ప్రమాణం చేస్తాను, గతంలో ఏవైనా జరుగుంటే మా వల్ల పొరపాట్లు జరుగుంటే నాతో పాటు నా కుటుంబం కూడా నాశనం అయిపోతుందంటూ కూడా ప్రమాణాలు చేస్తారంటూ కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి అసలు మరి ఈ వివాదం ఎన్ని రోజులు కొనసాగుతుంది, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అనే దాని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మనకి పొలిటికల్ అనలిస్ట్ టీవీ రావు గారు ఉన్నారు. అలాగే మనకి ప్రముఖ స్వామీజీ శ్రీనివాసనంద గారు ఉన్నారు. అలాగే మనకి వైసీపీ నేత వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. అలాగే మనకి ఓకే వైసీపీ నుంచి మనకి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపులో మనకి టీడీపీ నుంచి నాగేంద్ర బాబు కూడా యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం అండి. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. గత ప్రభుత్వం మీద అంటే వైసీపీ మీద వస్తున్న ఆరోపణల్ని కేవలం ఒక వ్యక్తి కాదు, లేకపోతే ఒక వ్యవస్థ కాదు, టోటల్గా ప్రపంచ వ్యాప్తంగా ఆ ఆరోపణల్ని నిరసిస్తూ ఉన్నారో, ఆరోపణలు చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల్ని నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది, కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ ఆరోపణలు గత ప్రభుత్వ వైసీపీ చేసింది అంటూ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది.
అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో ప్రసిద్ధి చెందిన లడ్డు 1715 సంవత్సరం నుంచి తొలిసారిగా ఈ లడ్డును ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వచ్ఛతలో కానీ లేకపోతే దానికి ఉన్న అందులో వేసే ఇంగ్రీడియంట్స్లో కానీ లేకపోతే నెయ్యి విషయంలో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో తగ్గకుండా ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ లడ్డులో ఈ వివాదానికి కారణం వైసీపీ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. మరి దీనిని ఎదురుదాడి చేస్తున్నారు. కాకపోతే కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ మనం చూసినట్లయితే గుజరాత్లో చేయించిన ల్యాబ్ రిపోర్ట్లు చూసినట్లయితే దాంట్లో యానిమల్ ఫ్యాక్ట్స్ వచ్చాయంటున్నారు. అదేవిధంగా ఫిష్ ఆయిల్స్, ఇంకా చెప్పాలంటే అనేకమైన ట్రేసెస్ అనేవి ఇందులో దొరికాయి. మరి ఈ అపవాదిని వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది? అంటే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే సరిపోతుందా? కోర్టును ఆశ్రయిస్తే సరిపోతుందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా కేబిఆర్ వీక్షకులకి, ప్యానెల్లోని పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. ఓకే, వెంకటరెడ్డి గారు, ఇది బీఆర్కే అండి, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవస్థానంగా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా దీనికి ఎంతో ప్రసిద్ధి ఉంది. హిందువులందరికీ దైవంగా భావించే ఈ పుణ్యక్షేత్రము అది ఎంత స్థాయిలో అయితే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఉన్నదో అదే స్థాయిలో ఆ ప్రసాదానికి కూడా అంతే ప్రతిష్ట ఉన్నది. ఆ ప్రతిష్ట ఎంత గొప్పది, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు సమర్పించి తలస్నానం చేసి అత్యంత పవిత్రంగా దేవుణ్ణి దర్శించుకొని తిరుపతి లడ్డు తీసుకునే సమయంలో కాళ్ళకి చెప్పులు లేకుండా దోసిలితోటి అత్యంత భక్తిభావంతో ఒక్క లడ్డు దొరికితే చాలు అన్నంత ఆ భావనతోటి సాక్షాత్ ఆ దేవదేవుడి నైవేద్యమే మనకు ప్రసాదంగా వస్తుంది అన్న భావనతోటి తీసుకొని దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి దేవుడి పాదాల చెంత పెట్టి ఆ నైవేద్యంగా పెట్టి ప్రసాదం అందరికి పంచి అంత భక్తిభావంతో ఉంటాం. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం, హిందూ ధర్మం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడి, కంగారు పడి, భయభ్రాంతులకు, అనుమానాలకి గురైంది. ఈ ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మంట కలిసిపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఆలయ ప్రతిష్ట మసకబారిందా, లేకపోతే లడ్డు ప్రసిద్ధి తగ్గిందా, లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన కల్తీ వల్ల ఇప్పుడు మసకబారింది అంటారా? ఆ ప్రయత్నం జరిగింది అంటారా? అంటే కేవలం స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇలా అయిందంటారా? అంటే జరిగిందని బయటకు తీసుకురావద్దు అంటారా, లేకపోతే స్టేట్మెంట్స్ లేట్ పాస్ చేయొద్దు అంటారా, లేకపోతే జరిగింది అలాగే దాచేయాలంటారా? చెప్పాను కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఫస్ట్ ఆరోపణ, అనుమానమా, నిజమా, ఇవి తేలాలి. నిజమైతే జూన్ 4వ తారీఖు ఆయన ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 7వ తారీఖు అవినేష్ అనే వ్యక్తి కలిశాడు. జూన్ 13వ తారీఖు శ్యామలరావుని కూడా కలిశాడు. తర్వాత జూలై 6వ తారీఖు శాంపిల్ పంపిస్తే జూలై 8వ తారీఖు దానికి రిపోర్ట్ వచ్చింది. జూలై 12వ తారీఖు శాంపిల్ పంపిస్తే జూలై 14వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లని తీసుకొని, ఆ రిపోర్ట్లను ఆధారంగా తీసుకొని సాక్షాత్తు తిరుమల రావు గారే చెప్పిన విషయం ఏంటంటే జూలై 23న చంద్రబాబు నాయుడు గారు శ్యామలరావు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది జంతువుల కొవ్వు పదార్థం కలిసిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నేనేమంటానంటే ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత శ్యామలరావు గారు చెప్పిన విషయం ఏంటంటే 10 ట్యాంకర్లు మేము శాంపిల్ పంపిస్తే అందులో 4 ట్యాంకర్లు డిస్క్వాలిఫై అయ్యి అందులో కల్తీ ఉందని తెలిసి 4 ట్యాంకర్లని వెనక్కి పంపించాము.
ఎటువంటి అపవిత్రం తిరుమలలో జరగలేదు, ప్రసాదంలో అది కలవలేదు. కాబట్టి జరిగిన అన్నిటికీ నేను క్షమాపణ చెప్తూ ఎటువంటి అపవిత్రం జరగలేదని సాక్షాత్ శ్యామలరావు గారే లేటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి, ఈ సంఘటనలన్నిటి మీద బీజేపీ వారు కూడా, సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా గత ప్రభుత్వం మీద నిందలేయటం హేయమైన చర్య, ఘోరమైన చర్య అని చెప్పేసి ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్స్ విషయం పక్కన పెడితే డైరీకి కేంద్ర ప్రభుత్వం సోకస్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇందులో కల్తీ జరిగిందంటూ నిర్ధారణ ఇచ్చింది. ఇది ఏ సంస్థ కింద పనిచేయదు, స్వతంత్ర సంస్థ. దీనికి సంబంధించిన నివేదికలు తీసుకొని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా స్వతంత్ర సంస్థ దానికి కల్తీ జరిగిందంటూ కూడా నిర్ధారణ ఇచ్చింది. డైరీకి సోకస్ నోటీసులు ఈ రోజు జారీ చేయడం జరిగింది. అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా దీనికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, ఎలా నిర్ధారణ వస్తాయంటారు? అదే చెప్పనినమ్మా, చెప్పనిస్తే చెప్తానమ్మా. మీరు చెప్పిన సాక్ష్యాలన్నీ ఉన్నప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖు స్టేట్మెంట్ ఇస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది, ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా, ఎవరినైనా కస్టడీలోకి తీసుకుందా, ఎక్కడైనా ఎటువంటి చర్యలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా కానీ మరి ఎవరిని కస్టడీలోకి తీసుకుంది, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది, ప్రభుత్వం చర్యలు తీసుకొని చేయాల్సిన శిక్షలు వేయాల్సిన స్థానంలో ఉండి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ఎట్లా ఇంతవరకు దోషులు ఎవరో తేలకుండా, విషయం ఏంటో తెలియకుండా ముందుగానే ప్రతిష్ట దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్లు ఎలా ఇస్తారు? ఒకవేళ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్లీగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి దోషులు ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని తర్వాత అప్పుడు స్టేట్మెంట్ ఇస్తే ఈ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేది. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రపంచం అంతా, హిందూ సమాజం అంతా ఉలిక్కి పడింది, ప్రతిష్ట ఎంతో దిగజారింది. ఇప్పుడు గనక ఆ దోషుల్ని పట్టుకోకపోయినా, దోషులు ఎవరో తేలకపోయినా, ఇప్పుడు దిగజారిన ప్రతిష్టని ఎవరు మళ్ళీ నెలకొల్పగలుగుతారు? దిగజారిన ప్రతిష్టను ఎవరు నెలకొల్పగలుగుతారు? ఈ దిగజారడానికి ఆయన ముందుగా ఏ ఆధారాలు లేకుండా ఇచ్చిన స్టేట్మెంటే కదా ప్రధాన కారణం. ఇప్పుడు ఎంక్వైరీ చేయడం ఏంటమ్మా? స్టేట్మెంట్ ఇచ్చేసి ఎంక్వైరీ చేయడం ఏంటి? వెంకటరెడ్డి గారు తన నోటీస్కి వచ్చినప్పుడు తను చెప్పారు, దాని మీద ఎంక్వైరీ వేస్తామని చెప్పారు. అదేవిధంగా గుజరాత్లో ఒక ల్యాబొరేటరీలోకి వెళ్ళి దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారం ఏవైతే టెస్టులు చేయాలో ఆ టెస్టులన్నీ చేశారు. ఆ టెస్టుల్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే యానిమల్ ఫ్యాక్ట్ అనేది వినియోగించడం జరిగింది. 100% క్వాలిటీ ఉండవలసిన కేవలం 20%. రిపోర్ట్ మాట్లాడదాం మనం. వెంకటరెడ్డి గారు రిపోర్ట్ మాట్లాడదాం. కేవలం ఆయన స్టేట్మెంట్ ముందిచ్చారా వెనకిచ్చారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక నిమిషం అండి, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. అండ్ శ్రీనివాసనంద గారు ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం. వెంకటేశయ్య. చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారా అన్న విషయాన్ని పక్కన పెడితే జరుగుతున్నది ఎలా చూడొచ్చు అంటారు? దీంట్లో బాధ్యులు ఎవరు చేయాలి అంటారు? చెప్పండి అమ్మా. ఇక్కడ ఒకటేనమ్మా, ఇదివరకంతా కూడా రాజకీయానికి రకరకాల పద్ధతులు వాడేవారు. గుళ్ళు ధ్వంసం చేశారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇట్లాంటివన్నీ చాలా చేశారు. ఇప్పుడు భగవంతుని అంటే దేవుణ్ణి కూడా రాజకీయంలోకి లాగుతున్నారు. చేసింది ఇప్పుడు ఒకటమ్మా, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి అసత్యాన్ని దేవుడి మీద రుద్ది ఇవ్వలేరు కదా. రెడ్డి గారు చెప్తున్నారు ఎంక్వైరీ చేయకుండా ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అని చెప్తున్నారు. మేము తిరుమల క్షేత్రానికి వెళ్ళి, స్వామీజీల బృందం తిరుమల క్షేత్రానికి వెళ్ళి అంతా పర్యవేక్షించి చూసి లడ్లు మేము కూడా తీసుకున్నాం. మరి మాకేం సంప్రోక్షణ చేస్తారు? ఇప్పుడు మేము అక్కడ జరిగేవన్నీ చూసి చేసాం. ఇప్పుడు తిరుపతి అనేది డెవలప్ అయ్యి తిరుపతి అనేది అక్కడ ఉందంటేనే వెంకటేశ్వర స్వామి వల్ల. ఎన్ని హాస్పిటల్స్, కాలేజీలు, అక్కడ ఫ్లైఓవర్, అక్కడ కట్టిన బ్రిడ్జి కానీ, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇతర దేశాలు ఈ తిరుమల సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని
పాటించి పాదయాత్ర చేసుకుంటూ స్వామిని దర్శనం చేసుకొని ఆనందంతో కన్నీళ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ ప్రసాదం తీసుకొని నోట్లో వేసుకొని విదేశాల నుంచి వచ్చి. మరి ఇప్పుడు ఇన్ని నెలల్లో ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన ఈ కల్తీలో ఈ వీటిల్లో విదేశస్తులు ఎవరు వచ్చి ఉండరా? వాళ్ళు ఎవరు ప్రసాదం తినుండరా? మరి ఇప్పుడు అక్కడ ఉన్న తిరుమలలో ఉన్న మఠాలకి స్వామివారి స్థలాలు తీసుకున్నారు, ఆశ్రమాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి. వీళ్ళంతా ఏమయ్యారు? హిందూ ధర్మం కోసం సోషల్ మీడియాలో మాట్లాడి ఎవరి పబ్లిసిటీ వాళ్ళు చేసుకొని ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళంతా స్వామివారి దర్శనం, నాకు దర్శనం ఉంటే చాలు, స్వామి దగ్గరికి వెళ్తే చాలు, ఆయన ప్రసాదం దొరికితే చాలు, ఏదో విధంగా లోపలికి వెళ్ళి, అంటే దేవుడి భక్తి ఉంటేనైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేది? భక్తి లేకుండా నమ్మకం లేకుండా ఎవరు చేసుకోరు కదా. మరి ఈ చేసుకున్న భక్తులంతా ఈ సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్ లో కానీ మాట్లాడే మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలంతా ఏమయ్యారు? ఇన్నాళ్ళు ఇదంతా జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏం చెయ్యాలి అనేది కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఎవరి సొంతగా ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఆ జరిగింది ఏంటి, ఈ జరిగిన దానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు 40 మంది బస్సు ఎక్కించుకొని బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బస్సు ప్రయాణంలో 40 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి. ఉదాహరణకి డ్రైవర్ చేతిలో ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటి, ఎవరైనా హాని చెయ్యాలి అనుకుంటే ఒక్కడు డ్రైవర్ని నెట్టేసినా కూడా బస్సు మొత్తం పడిపోతుంది ఉదాహరణకి. అట్లానే ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఉన్నారో అసలు హలాల్ సర్టిఫైడ్ ఉన్న దానికి, ఇట్లా హలాల్ సర్టిఫైడ్ ఉన్న కంపెనీని ఆన్లైన్ లో టెండర్ ఎలా పిలిచారు అంటే ఇది అందరూ కళ్ళు మూసుకొని చేసింది తప్ప, తెలిసి చేసింది తప్ప, తెలియక చేసింది తప్ప, లేకపోతే స్వలాభం కోసం చేసింది తప్ప. ఈ తప్పుకి ఎవరిని శిక్షించాలి? ఇప్పుడు ఆలయ సంప్రోక్షణ, స్వామివారి సంప్రోక్షణ ఇదంతా చేశారు. భక్తులకి ఏం సంప్రోక్షణ చేస్తారు? వాళ్ళ శక్తి కొన్ని వేలు వందలు ఖర్చు పెట్టి గంటల పాటు నిరీక్షించి స్వామివారికి పాదయాత్ర చేసి అక్కడ క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడి ఆ స్వామి దర్శనం చేసి బయటకు వచ్చిన మనం చేసింది కాక వచ్చిన భక్తుల చేత కూడా అపచారం చేయించాం కదా. ఆ చేయించిన దానికి ఎవరు ఇప్పుడు భక్తులకి ఏం చేస్తారు? మరి సంప్రోక్షణ భక్తులకి ఏం పరిహారం చేస్తారు? నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా, చెప్పండి. ఒక విత్తనాల కంపెనీ తప్పు చేస్తే, తప్పుడు విత్తనాలు అమ్మితే రైతులంతా కలిసి కేసులు పెడతారు, వాళ్ళ మీద కోర్టుకేస్తారు. మరి హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, హిందూ ధర్మం తిరుపతి వల్ల ఎంతమంది ఎంప్లాయీస్ కానీ అక్కడ దర్శనానికి వచ్చే వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్, వాళ్ళకి టీటీడీ నుంచి ఎంతెంత నిధులు వస్తున్నాయి, మఠాలకు ఎంతెంత నిధులు వస్తున్నాయి, ఎంతమంది మఠాలను నడుపుతున్నారు స్వామీజీలు, అక్కడ ఎంతమంది ఉన్నారు. మరి ఇలాంటిది జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఈ జరిగిన దాని మీద మళ్ళీ పునరావృతం అవదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ సరే గత గవర్నమెంట్ సంగతి మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ సంగతి మాట్లాడుతున్నారు. నేను దాని గురించి నాకు రాజకీయాలు అక్కర్లేదు, ఏ పార్టీ అక్కర్లేదు. జరిగిన దానికి ఇప్పుడు తప్పు, ఒక విద్యార్థి తప్పు చేస్తే టీచరు దండిస్తాడు. ఎందుకు? ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటాడని, తప్పు చేసే ఆలోచన రాకుండా ఉంటుందని, తప్పును సరి చేసుకుంటాడని. మరి ఇప్పుడు ఈ తప్పుకి సంప్రోక్షణ చేస్తే తప్పు సరైపోయింది. ఇంకా ఎన్నిసార్లు ఇట్లా చేస్తారు తిరుమలలో? ఎన్నిసార్లు ఇట్లా ఏం చేస్తారు? ఇంకా ఎన్నిసార్లు పరిహారాలు చేస్తారు? దానికి ఒక విధానం అనేది, ఒక విధి అనేది, ఒక ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది ఉంది కదా, దాన్ని ఎవరు పాటించరా? దర్శనానికైతే వస్తారు, ప్రసాదాలు కావాలి, రూములు కావాలి, రూములు ఎంత చెప్పినా తీసుకుంటారు. శనివారం 1000 రూపాయలు ఉన్న రూము 5000 అన్నా సరే తీసుకుంటారు. దర్శనానికి ఏ దారి ఉన్నా దాన్ని వాడుకుంటారు, స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తారు. కానీ స్వామికి ఏదన్నా ఇబ్బంది అయితే మాత్రం ఎవరు మాట్లాడరు. ఓకే శ్రీనివాసనాథ్ దగ్గర కేవలం మీరు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది మీరు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో కూడా రమణ దీక్షలు ప్రధాన అర్చకులు ఎన్నో ఏళ్లుగా అక్కడ స్వామివారి సేవలో ఉన్న రమణ దీక్షితులు దానికి సంబంధించి స్పందించారు. అలాగే రాధా మనోహర్, అలాగే చాగంటి, వీళ్ళందరూ కూడా స్పందించారు. కానీ అమ్మా తిరుమలలో ఫస్ట్ నుంచి అపచారాలు, తప్పులు జరుగుతా ఉన్నాయి. దాన్ని ఎవరు ఖండించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. భక్తులు కూడా స్పందించటం లేదు, తిరుపతిలో వాళ్ళు కూడా స్పందించట్లేదు.
స్పందిస్తే ఇవి ఆగిపోతాయి కదా, మరి ఎందుకు జరుగుతున్నాయి మళ్ళీ ఉమ్, ఫస్ట్ నుంచి చూడండి. తప్పకుండా అండి. మాంసం వెళ్తుంది, క్షేత్రానికి మాంసం వెళ్తుంది, కొండపైకి మద్యం వెళ్తుంది, ధూమపానం వెళ్తున్నాయి, ఇతర చిహ్నాలు ఉన్న వెహికల్స్ వెళ్తున్నాయి, ఉమ్, మత ప్రచారం చేసే వాళ్ళు పైన ఉన్నారు. తిరుమల కొండ మీద కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని ఎందుకు ఆపట్లేదు, ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? నేను అనేది ఏంటంటేనమ్మా, ఉమ్, భక్తులు గాని తిరుమల దర్శనం చేసుకున్న వాళ్ళు గాని ఎవరికి వాళ్ళు కోర్టులో వేస్తే ఎన్ని కేసులు అవుతాయి ఈ తప్పు చేసిన వాళ్ళ మీద? ఈ ప్రతి వాళ్ళ ఏరియా స్టేషన్ లో నా మనోభావం దెబ్బతింది, నేను వెళ్ళాను, నాకు ఇంత ఖర్చు అయింది, నేను నా ధర్మాన్ని నేను పాటించి నా స్వామి దర్శనం కోసం వెళ్తే నన్ను ఈ విధంగా చేశారు, నా కంప్లైంట్ తీసుకోండి, దీనికి ఏ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ లో కేసు పెడితే ఎన్ని ఓకే, కేసులు తప్పకుండా అవుతాయి? ఎవరైతే అక్కడ ఇబ్బంది పడ్డాలో వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపు నుంచి కూడా దీని గురించి పోరాడాల్సిన అవసరం ఉంది అంటారు. ఒక నిమిషం హోలో ఉండండి. అవును. శ్రీనివాసనాథ గారు, టీవీ రావు గారు, మంచిదమ్మా. టీవీ రావు గారు నమస్తే. నమస్కారం అండి. టీవీ రావు గారు, ఈ అన్ని అంశాలు పక్కన పెడితే మనం అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. సింక్ అవ్వకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఏదైతే 320 రూపాయలకి నెయ్యి అందుబాటులో ఉంటుందో, ఆ గీ వస్తుందో, అందులో ఫిష్ ఆయిల్ కానీ యానిమల్ ఫ్యాట్ కానీ కలిసింది అని చెప్పడం ఎంతవరకు ధర్మం? ఇదంతా దుర్మార్గమైన చర్య. రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం క్యాలిక్యులేటెడ్గా చూసుకున్నట్లయితే, ఒక నెయ్యి మనం కొనాలి అంటే యాజ్ పర్ టెండర్లో వాళ్ళు తీసుకొని దాన్ని రివర్స్ టెండర్ తీసి 1 కేజీ 320 రూపాయలకి ఆ టెండర్స్కి ఓకే చేశారు డైరీకి. అయితే 320 రూపాయలకు వచ్చే గీలో ఫిష్ ఆయిల్ మేము ఏ విధంగా కలుపుతాము, యానిమల్ ఆయిల్ ఏ విధంగా కలుపుతాం? అంత పిచ్చోళ్ళలాగా మేము కనిపిస్తున్నామా? 1450 రూపాయలు అవుతుంది యానిమల్ ఆయిల్ కలపాలి అంటే, ఫిష్ ఆయిల్ కలపాలంటే. అంత కాస్ట్ ఉన్నది గీలో మేము ఎందుకు కలుపుతాము? నష్టపోవడం మాకేమైనా ఇష్టమా అన్నట్లు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? డెఫినెట్ గా ఇప్పుడు అది కూడా కన్సిడర్ చేయాల్సిన పాయింటే. మనం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనకి తిరుపతి లడ్డు ఎంత పరిశుభ్రంగా ఉండాలో, అలాగే చిన్నపిల్లలకి మధ్యాహ్న భోజనం కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి. అంటే మన ఆందోళన ఏంటంటే, చిన్నపిల్లలకి పెట్టే మధ్యాహ్న భోజనం అది ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకే పెడుతున్నాం కదా, వాళ్ళైతే ఎలాగైనా పెట్టచ్చు, నీళ్ళచారు పెట్టచ్చు, పనికిమాలిన గుడ్లు పెట్టచ్చు, వాళ్ళ భోజనంలో పురుగులు ఉండొచ్చు, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడేమో ఎవరూ స్పందించట్లా. వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు హిందువులే. వాళ్ళకి పెట్టే దాంట్లో మనం ప్రతిరోజు పెట్టే మధ్యాహ్న భోజనంలో ఆ పరిశుభ్రతని, వాటిలో పురుగులు లేకుండా మంచి భోజనం పెట్టాలని కానీ, మంచి సాంబారు పెట్టాలని కానీ, ఇటువంటి ఆలోచనకి ఎన్నిసార్లు మనకి ఈ మధ్యన చూసాం కదా, ఒక హాస్టల్లో మొత్తం సిక్ అయిపోయారు చాలా మంది పిల్లలు. అంటే చిన్న పిల్లల్ని మనం ఎంత ఇదిగా చూసుకోవాలి, అలాగే అంతే ఇదిగా మనకి తిరుపతి అనేది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దాంట్లో ఇది జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు నిజంగానే క్రెడిబిలిటీ పోద్దేమో అని కూడా ఆలోచించాలి. మనం ఇప్పుడు మన బిజినెస్ ఉందండి, మనకు ఒక హోటల్ కానీ ఒక స్వీట్ షాప్ కానీ ఉంది, ఎవరో ఇందులో ఏగుందండి అనగానే మొత్తం ఆ హోటల్ ఈ మధ్యన జరిగినాయి కదా కొన్ని రైడ్స్ జరిగినప్పుడు, హోటల్స్ మీద రైడ్ చేస్తే మంచి ఫేమస్ హోటల్ కూడా వాళ్ళు కలుపుతున్న రంగులు అవుట్డేటెడ్ ప్యాకెట్స్ అక్కడ ఉన్నాయి అనగానే ఆ హోటల్కి వెళ్ళటం మానేశారు. అంటే ఆ హోటల్ యజమాని ఆ వర్కర్స్ తీసి పడే, అదే వాడట్లేదు కానీ తీసి పడేయని ప్యాకెట్స్ మూలంగా మొత్తం బిజినెస్ దెబ్బతింది. కానీ ఇక్కడ బిజినెస్ అనే దానికంటే భక్తితో వస్తున్నారు అనే ఒక తిరుపతి అంటే రోజుకి 70,000 నుంచి 1,00,000 మంది విజిట్ చేసే ఒక ప్లేస్ కి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇందాక ఆయన స్వామీజీ అన్నట్టు ఆ క్రెడిబిలిటీ పోకుండా, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కూడా క్రెడిబిలిటీ పోగొట్టే విధంగా మనం మాట్లాడితే మళ్ళీ క్రెడిబిలిటీ టీవీ రావు గారు, క్రెడిబిలిటీ పోవడం అంటే ఏంటి? అంటే అక్కడ జరిగింది ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచారా, లేకపోతే అంతర్గతంగా మాట్లాడుకోవాలా, లేకపోతే లోపల ఇష్యూని లోపలే సాల్వ్ చేసుకోవాలంటారా? అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? మీకు నిర్ధారణ అయ్యే వరకు అందరి యొక్క స్టేట్మెంట్స్ తీసుకున్నది మరలా దాని యొక్క శాంపిల్స్ ని పరిశీలించి మనం నిర్ధారణ ఏంటి, నిర్ధారణ పంది కొవ్వు అని లార్డ్ అని మాట్లాడారు, బీఫ్ టాలో అని మాట్లాడారు,
ఒక ముఖ్యమంత్రి గారు అది మాట్లాడేటప్పుడు బీఫ్ టాలో అనేది మాట నోట్లోంచి వచ్చింది అంటే అది ఆవు కొవ్వు నుంచి తీసిన నూనె కలిపినట్టుగా మాట్లాడేశారు. అది యాక్చువల్గా రిపోర్టు విలేకరులు కూడా చదవట్లేదు అసలు. ఎవరైతే ఛానల్స్, అన్ని ఛానల్స్ దాని యొక్క కంప్లీట్ గా ఒక రిపోర్ట్ ఒక 6 పేజీలు ఉంది అంటే 6 పేజీల్లో ఒక్కొక్క ప్రామాణిక విషయాన్ని, దాని లిమిట్స్ ని, స్టాండర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఐఎస్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఐఎస్ కోడ్ లో ఏం వివరాలు ఇచ్చారు. సపోజ్ మనం ఒక బ్లడ్ టెస్ట్ చేయించాం. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి కిడ్నీలో 1.2 లోపు ఉండాల్సింది 1.2 అని కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి. ఎప్పుడు వస్తుంది? మనం మంచినీళ్ళు బాగా తీసుకోకపోతే, బాగా అలిసిపోయినప్పుడు మనకేంటంటే కీటోన్స్ అంటే యూరిన్ లో ఎక్కువ ఇవి మన కీటోన్స్ వచ్చేసినట్టుగా చూపిస్తుంది. అంటే కిడ్నీ పాడైనట్టు కాదు. అక్కడ కింద రాస్తాడు, దీని గురించి భయపడొద్దు, మీరు ఒకవేళ నీళ్లు సరిగ్గా తాగి ఉండకపోయినా, మీకు ఏమన్నా అలసిపోయినా కొన్నిసార్లు ఇది వస్తుంది అని రాస్తాడు. కాబట్టి కంగారు పడిపోయి నా కిడ్నీ డ్యామేజ్ అయిపోయిందేమో అని కంగారు పడిపోయే పేషెంట్స్ కూడా ఉంటారు. ఇక్కడ అదే విషయాన్ని అదే రిపోర్ట్ లో కింద రాశాడు. 1, 2, 3, 4, 5 వచ్చి టోటల్. ఈ 1, 2, 3, 4 లో ఒక దాంట్లోనేమో వెజిటబుల్ ఆయిల్స్, ఫిష్ ఆయిల్ ఉంది, ఒక దాంట్లో ఆలివ్ ఆయిల్ ఉంది, తర్వాత బీఫ్ టాలో ఉంది, ఇంకొక దాంట్లో ఇలా, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇచ్చారు. అంటే టీవీ రావు గారు లడ్డులో ఏం ఉపయోగిస్తారు? గీ, ప్యూర్ గీ వాడుతున్నారా, లేకపోతే ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా, లేకపోతే ఇతర ఫిష్ ఆయిల్స్ కానీ వాడుతున్నారా? అక్కడ లడ్డులో వాడవలసింది గీయే కదా. రిపోర్ట్స్ ఇవి వచ్చాయి అంటే ఏంటి అర్థం చెప్పండి. మీకు అర్థం కావట్లా. నేను అందుకనే విలేకరులు కూడా పూర్తిగా చదవాలి, దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఏమవుతున్నాం అంటే కంగారు పడిపోతున్నాం. కంగారు పడి మాట్లాడద్దు. ఎప్పుడు కంగారు పడి మాట్లాడితే ఏమవుతుందంటే న్యూసెన్స్ వాల్యూ ఎక్కువైపోతుంది. దాంతో ఏమవుతుందంటే రిపోర్ట్ సరిగ్గా అర్థం కాకపోతే గందరగోళం వస్తుంది. ప్రజల్ని, భక్తుల్ని గందరగోళం పెట్టడం అనేది మన ఉద్దేశం కాదు. కానీ టీవీ రావు గారు ఒక విషయం చెప్పండి. టీవీ రావు గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి టీవీ రావు గారు, మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్యూర్ గీ మనం గత 50 ఏళ్ల నుంచి నందినికి సంబంధించి మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పటి నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి గీ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. అయితే అప్పుడు ఎప్పుడు రాని నిందలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఫస్ట్ పాయింట్. అండ్ ఇమీడియట్ గా సంవత్సరంన్నర క్రితం నందినిని ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చింది? రివర్స్ టెండరింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఖర్చు తగ్గినప్పుడు క్వాలిటీ పోతుందని తెలియదా? లడ్డు క్వాలిటీ తగ్గిందని ఈ రోజు మనం వింటున్నామా? అంటే మీరు ఇప్పుడు ఏంటంటే అది 800 కొంటేనే కరెక్ట్ అని అంటారా? అలా అంటలేదు. ఒక కేజీ నెయ్యిని 800 కొనండి, క్వాలిటీ వస్తుంది. అది హెరిటేజ్ కావచ్చు, అది జెర్సీ కావచ్చు, అది ఇంకేదైనా విజయ కావచ్చు, లేదా సంగం డైరీ కావచ్చు, మీరు 800కే కొనండి. అంటే 50 ఏళ్ల నుంచి ఒక నమ్మకంతో వచ్చిన ఒక సంస్థని మార్చవలసిన అవసరం ఏముంది? మార్చలేదు. అక్కడ మార్చలేదు. దాని డీటెయిల్స్ నేను చెప్తానమ్మా. ఓకే అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. 16లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండగా 16లో నందినిని ఫస్ట్ టైం ఆపింది చంద్రబాబు నాయుడు గారే. 18లో ఒకసారి ఆపారు. 19లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు బిడ్ లో పాల్గొన్నారు. వాళ్లే 19లో ఇచ్చారు. 20లో మళ్ళీ వాళ్ళు బిడ్ లో పాల్గొనలేదు. ఇంకొకటి ఏంటంటే తక్కువకి ఇచ్చారు కాబట్టి దాని మీద అనుమానాలు రేకెత్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవాభావంతో ఆ సేవ చేయడం, అక్కడ అవకాశం దొరికితే చాలు, అది ఎంతో పుణ్యం అని చెప్పేసి సేవాభావంతో అనేక మంది నిలువు దోపిడీలు ఇచ్చేవాళ్ళు, కోట్లాను కోట్లు అక్కడ ఖర్చు పెట్టేవాళ్ళు, కోటాను కోట్లు తెలియకుండా హుండీలో వేసేవాళ్ళు, ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చి దేవదేవుడికి సమర్పించుకునేవాళ్ళు కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. అట్లనే అందులో సేవ చేయడానికి అవకాశం దొరకడం కోసం వాళ్ళు కొంత నష్టాన్ని భరించి కూడా అక్కడ సేవ చేసే అవకాశం ఆ బిడ్ లో పాల్గొనే వాళ్ళకి ఉంటది. పాజిటివ్ గా ఆలోచించడం ఫస్ట్ వెంకటరెడ్డి గారు. అంటే సేవా దృక్పథంతో తిరుమల తిరుపతి దేవుడి మీద ఉన్న భక్తి కొద్దీ
ఆ సంస్థ నష్టపోతూ కూడా ఘీ అనేది ప్రొవైడ్ చేసింది అని చెప్పక్కర్లేదండి. మన కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ ఒకటి మేడం, కంక్లూజన్ ఒక మాట అండి. కంక్లూజన్ నేనేమంటానంటే ఫస్ట్ ప్రభుత్వం ఏం పని చేయాలి, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం పని చేయాలి, ఆరోపణలు చేయాలా లేకపోతే చర్యలు తీసుకోవాలా? ఫస్ట్ ఆరోపణలు అధికారంలో ఉండి ఆరోపణలు చేసేది ఏంటండి? వీళ్ళు పని చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ నిజాలైతే చర్యలు తీసుకొని వాళ్ళని కస్టడీలోకి తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో అలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ నిజాలు అనుకుందాం, చర్యలు ఎవరు తీసుకోవాలి? చర్యలు తీసుకోవట్లేదంటే దీని మీద మనం ఏ రకమైన ఆలోచన చేయాలి? చర్యలు తీసుకోవడానికి ఆధారాలు లేవు. మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకా చాలా లోతైన విశ్లేషణ జరపాలి అన్నప్పుడు, ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు ముందుగానే ప్రతిష్ట దెబ్బతినే విధంగా స్టేట్మెంట్లు ఎలా ఇస్తారు? దిగజారిపోయిన ప్రతిష్టకు బాధ్యులు ఎవరు? ఇక ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో యా డైరీకి సోకాస్ నోటీసులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక మొత్తానికి వచ్చిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇందులో కల్తీ జరిగింది అంటూ కూడా స్వతంత్ర సంస్థ నిర్ధారించిన నేపథ్యంలో సోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి కూడా ఆ యొక్క డైరీలో తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా దీనికి ఎవరైతే బాధ్యులయ్యారో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చాలా సీరియస్ అయ్యాయి. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు, కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది, సనాతన ధర్మానికి సంబంధించింది, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు సంబంధించింది. నాగేంద్ర బాబు గారు నమస్కారం అమ్మా. నమస్కారం అండి నాగేంద్ర బాబు గారు. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి నాగేంద్ర బాబు గారు. చంద్రబాబు నాయుడు రిపోర్ట్స్ పూర్తిగా రాకుండానే ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు అంటున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ మేము ప్రాయోచిత దీక్ష చేస్తున్నామంటున్నారు. అలాగే ఏదైతే దగ్గరలో ఉన్న ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాన్ని అన్నిటిని కూడా శుద్ధి కార్యక్రమాలు అయితే మొదలుపెట్టారు. జరిగినప్పటికీ కూడా ఎలాంటి ప్రాపర్ రిపోర్ట్స్ లేకుండానే ఆరోపణలు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇదంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది, కానీ గతంలో ఎన్నడూ జరగలేదు. కొన్ని ట్యాంకర్స్ వచ్చాయి, 10 ట్యాంకర్స్లో 4 ట్యాంకర్స్లో కల్తీ ఉందని గుర్తించాము. 3 స్టెప్స్ సంబంధించి టెస్టులు చేయడం జరిగింది, వాటిని వెనక్కి పంపించాము. అలాగే ప్రసాదాల్లో ఇలాంటివి ఏమీ కలవలేదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు. 100 రోజుల పాలన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి 8 పేజీల సుదీర్ఘ లేఖ అయితే చాలా స్పష్టంగా రాయడం జరిగింది. అలాగే కొంతమంది సీఎంలను ట్యాగ్ చేశారు. అలాగే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని దగ్గర 40 మందిని కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ఆ లేఖని దానికి ట్యాగ్ చేయడం జరిగింది. అంతే, మరి ఏం జరుగుతుంది ఇప్పటి వరకు? ఎందుకు ఇప్పుడు మనకు అడుగుతున్నారు, వైసీపీ నేత మనకి పాదయాత్ర వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు, నిజంగా ఆరోపణలు నిజమైతే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎప్పటి వరకు ఎవరిని కూడా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? దీని మీద ముందుకి వెళ్లే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ప్రాపర్గా రియాక్ట్ అవ్వడం లేదు? పూర్తిగా ఏదైతే ఈరోజు పాదయాత్ర వెంకటరెడ్డి గారి ఆక్రందనలు ఆక్రోశం చూసాం. అలాగే స్వామివారి మాటలు కూడా విన్నాం. ఆయన అందరూ స్పందించలేదు, ఎవరు స్పందించలేదు అన్నారు. వాళ్ళు ఏది రెమెడీ చెప్పలేదు అంటా ఉన్నారు. అలాగే వారు కూడా ఏమాత్రం రెమెడీ అని చెప్పలేదు మనకి ఏం చేయాలనేది. అట్లాగే ఎనలిస్ట్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఏది వేరే 320 రూపాయలు కాకుండా తక్కువకి ఇస్తే ఎక్కువకి ఇవ్వడం వల్ల అది తప్పు జరుగుతుంది, ఎక్కువకి ఇస్తే కరెక్టా అని అడిగారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో 16లో రద్దు చేశారు, 18లో రద్దు చేశారని అబద్ధాలకు పుట్టిన ఒక బిడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజు ఆ నాయకులు గాని ఆ నాయకత్వం గాని అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరు. అలాగే శ్యామలరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏమి తప్పు జరగలేదని శ్యామలరావు గారు చెప్పారని చెబుతా ఉన్నారు. మీడియాలో మీరున్నారు, మనం అందరం చూస్తా ఉన్నాం. వారు ఎప్పుడో చెప్పినట్టు మేమేం వినలేదు. మరి వాళ్ళకేమన్నా రాత్రిపూట ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పాడేమో కానీ తెలవదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే నందిని అనేది కర్ణాటక గవర్నమెంట్
వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మీరు ఆగండి. మీరు ఆగండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నరేంద్ర గారిని కంప్లీట్ చేయనివ్వండి. వెంకటరెడ్డి గారు దయచేసి నరేంద్ర గారిని మాట్లాడినివ్వండి. తను కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడదాం. చెప్పండి నరేంద్ర గారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 40-20 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, ఆయన ఈ రోజు మాట్లాడారంటే పూర్తిగా సబ్సిడీ లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళ మీద వీళ్ళ మీద బురద తల్లే తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏదైతే ఏది జరగకుండా ఉండటం కోసం గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని చూపిస్తూ వాళ్ళకి శిక్ష పడలేదు, కేసులు కట్టలేదు అంటారు. అన్ని జరుగుతాయండి, మీరేం కంగారు పడద్దు, జైలుకి వెళ్తాక సిద్ధంగా ఉండండి. ఇంకోటి కూడా చెప్తాను మేడం, ఏదైతే బాత్రూమ్ లో బాబాయ్ చంపితే తమ్ముడు అవినాష్ ఉరిశిక్షకు ఏదైతే జైలుకి వెళ్తా సిద్ధంగా ఉన్నాడో ఇప్పుడు నరేంద్ర గారు టాపిక్ డైవర్ట్ చేయకండి. నాగేంద్ర గారు మనం ఈ అంశం గురించి మాత్రమే మాట్లాడదాం. మేము సబ్జెక్ట్ వస్తున్నాం, ఆగండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వినండి చెబుతున్నా కదా, వినండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన రోజు అమ్మా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, తనని మాట్లాడినివ్వండి. ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు తొలి ప్రెస్ మీట్ లో చెప్పారమ్మా, ఏమని చెప్పారంటే ఇది నా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏదైతే పాలక మండలి నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పుడు ఉరి ఇంకో బాబాయ్ వేస్తాడు ఆయన, అంటే సాక్షాత్తు తన బాబాయ్ పాలక మండలి చైర్మన్ గా ఉన్నారో ఆయన తీసుకున్న నిర్ణయం వాళ్ళ మండలి తీసుకున్న నిర్ణయం అని ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఇదే ముఖ్యమంత్రి గారు ధర్మారెడ్డిని ఎక్కడి నుంచో తెచ్చి ఈవోగా వేస్తాడు, ఆయనకి సంబంధం లేదు. కానీ పాలక మండలి మాత్రమే నిర్ణయం తీసుకుంది, నాకేమీ సంబంధం లేదని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఇప్పుడు ఉరేసింది వాళ్ళ బాబాయ్కి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ బాబాయ్కి ఉరేశాడు. ఇంకో విధంగా చెప్తా ఉన్నారు, ఈ రోజు ప్రధాని మోడీకి లేఖ రాశాడు, వాళ్ళకి ట్యాగ్ చేశాడని. ఆయన ఏం చెప్పాడు? ఏమండి మోడీ గారు ఇక్కడ తప్పు జరిగింది అంటున్నారు, మీరు అది ఎంక్వైరీ చేయండి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ఆయన అడగల. తప్పు జరగలేదని చెప్పాడు తప్ప, ఆయన రాసిన 3 బేరాల దాంట్లో కూడా తప్పు జరగలేదని చెప్పాడు తప్ప మీరు ఒక ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చమని ఇంతవరకు ఒక మాట కూడా అడగలేదు. అది కూడా మనం గమనించాలమ్మా. ఈ రోజు అనుక్షణం అబద్ధాల మీద గోడలు కట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఆ పార్టీని పోకటి వీళ్లతో సహా ప్రజలు ప్రకటించారు, చూశారు. ఏదైతే 5 సంవత్సరాలుగా వాళ్ళ పాలనలో ఏదైతే జరిగిందో ఆ పాలనకు ప్రజలు తీర్పు చెప్పారు. ఈ రోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగింది. హిందువుల మనోభావాలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎవరు వచ్చినా కూడా హిందువులే కాదు అనేక హిందూయేతరులు కూడా ఆ దేవాలయం దర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. దాన్ని పరిరక్షించడం కోసం ఈ రోజు ఏ విధంగా జరుగుతుందో కూడా చెప్పడం కోసం ముఖ్యమంత్రి గారు చేస్తామన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి చర్యల్ని అందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ రోజు దేవాలయాన్ని కాపాడుకోవాల్సింది, పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా మనందరికీ ఉందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఆ విధంగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పూర్తిగా స్వేచ్ఛాయుతంగా వాళ్ళని ఎంక్వైరీ చేయిస్తా ఉన్నారు. ఈ రోజు చూసాం ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఈ రోజు దాన్ని సీజ్ చేయడం, నోటీస్ ఇవ్వడం కూడా, సీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక హలాల్ సర్టిఫికేట్ ఉన్న కంపెనీకి మీరు టెండర్ ఇస్తూ కూడా ఇంకా మాట్లాడుతా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అర్థం కావట్లేదు. అంటే ఈ రోజు ఆయన అనలిస్ట్ గారు చెప్తా ఉన్నారు వాటిలో ఇది ఉంది అది ఉందని. ఇవన్నీ పక్కన పెట్టండి సార్, నెయ్యిలో నెయ్యే ఉండాలి తప్ప అయ్యి ఉంటాయా? అది కాదుగా కావాల్సింది, నెయ్యిలో నెయ్యే ఉండాలి, ఉండాలనేదే కదా మనం కోరుకునేది. ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క మాట్లాడుతూ ఉంటే ఈ రోజు తప్పు జరిగితే తప్పునని చెప్పాలి. ఈ రోజు ఏంటంటే గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా అరెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇది ముఖ్యమంత్రి కూడా ఇలా చేయాలని కోరుకుంటున్నారేమో, కానీ ఏదైతే సామాజిక న్యాయం ఉంటుంది, ఏదైతే సామాజిక న్యాయ సూత్రాలు ఉంటాయో ఆ సూత్రాల ప్రకారమే ఈ రోజు అరెస్టులు జరిగినా ఏది జరిగినా కూడా రాబోయే రోజుల్లో చూస్తా ఉన్నాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎవరైతే తప్పులు చేశారో ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవిస్తారు. గతంలో కూడా చూసాం వెంకటేశ్వర స్వామికి 7 కొండలు 2 కొండలు అన్న వాళ్ళు ఏమైపోయారో చూసాం. పావురాల గుట్ట చూసింది, శేషాచలం అడవులు చూసే. రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తాడని కూడా మేమందరం ప్రగాఢంగా హిందువుగా అన్ని మతాలను చేసే వాళ్ళగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. వెంకటేశ్వర స్వామి కూడా తనను పరిరక్షించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం.
అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి నిర్ణయం, ఈ నిర్ణయం చూస్తే పారదర్శకంగా ప్రజల సన్నిధిలో ఈ రోజు చెప్తా ఉన్నారు. 100 రోజుల పాలనలో తప్పులు ఏవి జరగలేదు కాబట్టి డైవర్ట్ చేస్తా ఉన్నారు. 100 రోజుల పాలనలో ఏం జరిగిందో ప్రజలు చెబుతా ఉన్నారు. వీళ్ళు రోడ్లు ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేని వైసీపీ నాయకులకి ఏం తెలుస్తుంది? 100 రోజుల పాలన ఏం జరిగింది? అప్పులు అడుక్కోలేదు, పెన్షన్లు ఇచ్చాం, జీతాలు ఇచ్చాం, అన్ని ఏ ఒక్కటి కూడా అన్ని చేస్తానే ఉన్నాం. ఈ రోజు ఆక్రందనలు, ఆక్రోశాలు ఈ రోజు వాళ్ళ ఆత్మనాదాలు వినిపిస్తా ఉన్నాయి. వైకాపా నాయకుల గుండెల నుంచి మంటలు వస్తా ఉన్నాయి. మనం ఇంకా మన జీవిత చరిత్ర ముగిసిపోయింది, ఇది డెడ్ ఎండ్ లోకి వచ్చాం, మన పార్టీ మూసే పరిస్థితి వచ్చిందని వాళ్ళ బాధతో ఈ రోజు మీరు ఎంతసేపు మీరు చెప్తారండి? తిరుపతి డిబేట్ లో మనం ఏ సబ్జెక్ట్ పెట్టుకున్నాం అది ఓకే, నాగేంద్ర బాబు గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర బాబు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సబ్జెక్ట్ లేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర బాబు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ఈ తిరుపతి లడ్డూకి ఏమైనా సంబంధం ఉందండి? అసలు సంబంధం లేని మాటలు ఎందుకు మాట్లాడతారు? మీ ఇక్కడ డిస్కషన్ తిరుపతి లడ్డు, అదేదో భక్తి పవిత్రత ఏదో మాట్లాడుకుంటున్నారు. దానికి పావురాల గుట్టలో చనిపోయాడంటే రేపు చంద్రబాబు నాయుడు గారు చనిపోతే కూడా వెంకటేశ్వర స్వామి శిక్ష చేశాడని అనుకోవచ్చా? అంటే ఏం మాట్లాడతారు? ఒక మంచి చంద్రబాబు తప్పు చేస్తే కదా బాధపడాల్సింది. అదేదో భక్తి అంటున్నారు ఆయన, మీరు అలా అనకూడదండి. భక్తిని అట్లా తప్పుగా అనకూడదు. మీరు అన్నారు అదేదో భక్తి ఇదేదో భక్తి అట్లా అంటున్నారు. మీరు లడ్డు గురించి సనాతన ధర్మశాస్త్రం గురించి మాట్లాడండి, గురించి మాట్లాడండి. మీరు మీకు నమ్మకం ఉంటే వాళ్ళకి నమ్మకం ఉంటే బాధలు ఎందుకు వస్తాయండి? టీవీ రావు గారు ఒక్క నిమిషం అండి. టీవీ రావు గారు ఒక్క నిమిషం అండి. మీరు కించపరుస్తున్నారా? ఏంటది? మీరు కించపరుస్తున్నారా? మీరు ఆయన ఏం మాట్లాడాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సబ్జెక్ట్ దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. టీవీ రావు గారు, శ్రీనివాస్ నంద గారు దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వెంకటరెడ్డి గారు ఎందుకు భక్తులు నమ్మాలి అనే దానికి కూడా అనేకమైన సందేహాలు గతంలో జరిగిన అంశాలను నేను మీకు ఒక్కసారి వినిపిస్తాను చూడండి. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవడం కానీ, బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారాలు కానీ, టీటీడీ వెబ్సైట్లో కొన్ని సింబల్స్ దర్శనం ఇవ్వడం కానీ, తిరుమల గుడి స్క్రీన్ మీద అన్యమత ప్రచారం కానీ, ప్రసాదాలలో క్వాలిటీ లేకపోవడం కానీ, దర్శన టికెట్లు ఆన్లైన్లో లేకుండా చేయడం కానీ, రూమ్స్ని బ్లాక్ చేయడం కానీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి లడ్డు విషయంలో నాణ్యత అంశానికి కానీ, లేకపోతే ధర్మకథలని అన్యమతస్తులను అక్కడ పెట్టడం కానీ, బ్రహ్మోత్సవాల లైటింగ్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. బ్రహ్మోత్సవాల లైటింగ్లో అన్యమత సింబల్స్ అంటే ఇప్పుడు దాన్ని నేను పూర్తిగా ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే సున్నితమైన అంశం కాబట్టి. అన్యమతానికి సంబంధించిన ఒకటి వెంకటరెడ్డి గారు, అలాగే వైసీపీ రంగులు, టోటల్గా వైసీపీ రంగులు కూడా అక్కడ వేయడం జరిగింది. అలాగే గతంలో జరిగిన రథ దగ్నాలు కానీ, గుడిలో విగ్రహాల ధ్వంసాలు కానీ, ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో జరిగాయని మనం కొన్ని చూసాం, కొన్ని మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటిని పక్కన పెట్టగలుగుతామా? ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా వెంకటరెడ్డి గారు? ఒకవేళ నిజంగా ఆరోపణ అయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? ఓకే, టీవీ రావు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారిని మాట్లాడివ్వండి. నన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పని వెంకటరెడ్డి గారిని మాట్లాడివ్వండి. చెప్పండి, ఒకవేళ మీరు నిజంగా ఆరోపణలే అన్నా గతంలో జరిగిన ఇన్సిడెంట్లను ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. మీరొక మాట ఫస్ట్ నేనేందంటే, ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టండి వెంకటరెడ్డి గారు, 100 రోజుల పాలన ఆల్రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టండి. మీరు ప్రభుత్వం గురించి మాట్లాడాలి, ప్రభుత్వం గురించి మాట్లాడి ఎవరి గురించి 100 రోజుల పాలన మళ్ళీ మాట్లాడదామండి. వెంకటరెడ్డి గారు, తప్పు జరిగింది, చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? తప్పు జరిగింది, తప్పుడు గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. స్వామీజీ కూడా రాజకీయంగా మాట్లాడతాడు. ఆయన రాజకీయం మాట్లాడడానికి నాకు అర్థం కాదు. రాజకీయం మాట్లాడడం ఎందుకు నీకు?
నువ్వు ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి నీకెందుకయ్యా? నాకు అర్థం అవును, కాదు. అవసరం లేదు, అదే చెప్తున్నానండి. మరి మీరు కూడా ఇందాక మరి ఆగవయ్యా? మరి ఆగవయ్యా? అదేదో ఇంట్లో లడ్డు ప్రభుత్వం ఏంటి? అదేదో భక్తి గురించి ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నారు. అడిగారు, నన్ను సమాధానం చెప్పని వాళ్ళు. ఓకే శ్రీనివాస్ నంద గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. శ్రీనివాస్ నంద గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు 100 రోజులు ప్రభుత్వం వచ్చిందమ్మా. ఇవి చెప్పేవన్నీ నిజాలు గనక అయితే, ఆరోపణలు అయితే నిరూపించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉంటది? ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం, అక్కడ కమిటీలు అవన్నీ ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మీరు అన్నట్టు అవన్నీ నిజాలు గనక అయితే చర్య ఎవరు తీసుకోవాలి? ఇప్పటి వరకు ఈ 100 రోజుల్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఎవరిని శిక్షించారు? ఎవరి మీద ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎక్కడైనా కస్టడీలోకి ఎవరన్నా తీసుకున్నారా? ఎవరి మీద అయినా కేసు కట్టారా? ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఇవి కేవలం దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆసరాగా పెట్టుకొని అడ్డు పెట్టుకొని అక్కడ అలా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలో ఉన్న ప్రభుత్వం అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, సంప్రోక్షణ చేస్తాం, పని చేయకుండా సంప్రోక్షణ చేస్తాము అని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోవాలి కదా. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి. ఆ శిక్షించే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? 100 రోజులైతే అంత పెద్ద దేవదేవుడి వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇన్ని నేరాలు జరిగినాయి అని చెప్తుంటే, ఆధారాలు లేకుండా మాట్లాడుతుంటే చర్యలు తీసుకోకుండా ఇదేందమ్మా? చర్యలు తీసుకోకుండా పబ్లిసిటీకి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? ఓకే, చర్యలు తీసుకోవాలని అయితే మీరు కోరుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. ఓకే, అందులో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నా సరే, ఎవరున్నా సరే, అంతే కదండి అమ్మా? ఒక్క మాట, ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. దీనికి పార్టీలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, పలాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేనా, ఎల్లయ్య పొల్లయ్య, ఇది కాదు. మీరు తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన స్థానంలో మీరున్నారు. చర్య తీసుకోవాలి. ఒకవేళ చర్య తీసుకోకపోతే ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇవన్నీ మేము చేసిన అబద్ధపు ఆరోపణలు అని చెప్పేసి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. చర్యలు తీసుకోలేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం రాజీనామా చేయాలి. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పి రాజీనామా చేయమంటారు. ఓకే అండి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, దేవదేవుడి ప్రతిష్ట అబద్ధాలు ఎలా చెప్పి ఆరోపణలు ఎలా చేస్తారు? నిరూపించాలి. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలి. భక్తులకి క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. అంటే రిపోర్ట్స్ తప్పంటారు శ్రీనివాస్ నంద గారు. అంటే వచ్చిన రిపోర్ట్స్ తప్పంటారా? రిపోర్ట్స్ కరెక్ట్ అయితే చర్య ఎందుకు తీసుకోలేదమ్మా? ఓకే, ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది కదండి. ఏఆర్ డైరీకి సంబంధించి సోకస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది. కల్ప్రిట్ ఎవరో ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే కల్ప్రిట్ ఉంటారో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని చర్య తీసుకోకుండా 20 రోజులైంది. ఆయన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఇంతవరకు చర్య తీసుకోకుండా సొల్లు చెప్తారేంది? ప్రభుత్వం పనిచేస్తుందా, నిద్రపోతుందా, లేకపోతే హిందూ సమాజం మీద, దేవదేవుడి మీద రాజకీయం చేసి ఆడుకుంటుందా? ఓకే అండి, నేరం చేసిన వాళ్ళని శిక్షించాలా లేదా? తప్పకుండా వెంకటరెడ్డి గారు, నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనేది తప్పకుండా వేయాల్సిందే. ఒక నిమిషం శ్రీనివాస్ నంద గారు కంక్లూడ్ చేయండి. ముందు ఇలాంటివి జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, హైందవ సంఘాలకు సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా సరే తప్పు చేసి తప్పించుకుంటే వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేము. తప్పు ఏ గవర్నమెంట్ ఎవరు చేసినా, ఏ అధికారులు చేసినా తప్పించుకోలేము. ఆయన దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేనైతే ఒకటే చెప్తానమ్మా, ఇప్పుడు అక్కడ జరిగేవన్నీ కూడా ఇప్పుడు ఏ అధికారులు అయితే చేశారో, ఒకవేళ గవర్నమెంట్ కి సంబంధం లేకుండా బయట వాళ్ళు ఈ టెండర్ వచ్చేటట్టు చేసినా, లేదు అక్కడ తయారు చేసే వాళ్ళు అధికారులు కానీ, పనిచేసే వాళ్ళు కానీ, ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, ఆ అధికారి ఇంట్లో నెయ్యి తీసుకోవటానికి ఇదే నెయ్యి తీసుకెళ్లి తినగలుగుతాడా? ఇప్పుడు ఉన్నది అంటే వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చే జీతం తీసుకోవచ్చు, ఈయన జీతంతో ఈయన ఇంటికి అయితే మంచి నెయ్యి కొనుక్కొని పోవచ్చు. ఆ కోట్లాది మంది భక్తులు వచ్చేది విదేశాల నుంచి కూడా వచ్చే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన
తిరుమల సనాతన తిరుమల ధర్మాన్ని కాపాడటానికి వాళ్ళు నియమితులై ఉండి కూడా దాన్ని మాత్రం తొంగలో తొక్కుతారు. ఓకే అండి. వాళ్ళకైతే మంచి జరగాలి, ఓకే అండి, స్వామి రైట్ అండి. దగ్గర చేసే పనులకైతే మాత్రం పట్టించుకోరు. ఓకే, ఇది కేవలం ఒక్కటే ఇది కాదండి. ప్రభుత్వానికి ఇప్పుడు మనం తెలిసి లడ్డు జరిగిందా ప్రధానం. తెలియక ఈ బయట జరిగిందా అనే పడింది కాబట్టి విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం గతంలో వెంకటేశ్వర రెడ్డి గారు దీని మీద ఒక్కదాని మీద చెప్తున్నాడు. నాకే గవర్నమెంట్ తో వేటితో సంబంధం లేదండి, నేను చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూసినవి ఉన్నాయి అక్కడ. దానికి సమాధానం చెప్తారా మీరు? నేను ఇప్పుడున్న గవర్నమెంట్ ని, గతంలో ఉన్న గవర్నమెంట్ ని కూడా అడుగుతున్నాను రెండింటిని. పైకి గుట్కాలు ఎలా వెళ్ళినాయి, మఠాల్లో గుట్కాలు ఎలా తింటున్నారు, మఠాలలో 1:5 అంట రూమ్ రెంట్లు, అవి ఎలా నడుస్తున్నాయి, ఎవరు నడిపిస్తున్నారు? ఈ మఠాలన్నీ కూడా ఇంత అపచారం క్షేత్రం కొండపైన జరుగుతుంటే ఏం చేస్తున్నాయి? అదొకటి. ఇంతమంది ఓకే అండి, ఓకే శ్రీనివాసరావు గారు తప్పకుండా దీని గురించి ఇదే అంశానికి సంబంధించి కులంసంగా మరొక డిబేట్ లో తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పాల్గొన్న శ్రీనివాస్ నంద గారికి, అలాగే నాగేందర్ బాబు గారికి, అలాగే టీవీ రావు గారికి, పాదయాత్ర వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, లడ్డు వివాదం అయితే రోజు రోజుకి పెరుగుతుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మలుపు తిరుగుతుంది. దీనికి బాధ్యులు ఎవరు? మేము కాదంటే మేము కాదు అన్నప్పటికీ కూడా ఏవైతే వస్తున్న రిపోర్ట్స్ ఉన్నాయో అందులో ఖచ్చితంగా కల్తీ జరిగింది అనే రిపోర్ట్స్ అయితే నిర్ధారణ చేస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ దీంట్లో కల్తీ జరిగినట్టు కూడా నిర్ధారించింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో డైరీస్కి సోకాస్ నోటీసులు, అలాగే లైసెన్స్ రద్దు చేసే యోచనలు అయితే ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడైతే హైందవ మతానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలు అన్నిటిలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు, శాంతి హోమాలు, శుద్ధి కార్యక్రమాలు అన్నిటి కూడా చేస్తున్నారు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఏదైతే వస్తుందో దానికి ఆ ట్యాంకర్స్కి ఎలక్ట్రానిక్ లాక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కేవలం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిబ్బంది ఓటీపీ చెప్తేనే ఓపెన్ అయ్యేలాగా దానికి తగ్గ కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇదే ఇవాల్టి ఫర్ ది పీపుల్.